హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు? సో రోజు ఎలా ఉన్నారు అని అడగాలా వద్దా అని అనుకుంటున్నాను కదా. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా అడగాలి అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా అలానే ఉందన్నమాట. సో ఏమి అనుకుంటున్నారు కదా, మాకైతే ఏం కాలేదు. సో వన్ ఆఫ్ ద రిలేటివ్స్ చనిపోయారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. సో అదే చెప్పాం కదా, ఏ రోజు ఎవరికి ఏం జరిగిద్దో అయితే తెలియదు కదా. మనం రేపు ఏమైద్దో అనేది తెలియదు, ఈ నిమిషం ఏమైద్దో కూడా తెలియదు. సో అందుకని నా వీడియో మోస్ట్లీ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను అనే వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. సో అదే జనరల్ కట్టసి అని కూడా ప్రీవియస్ ఫ్యూ వీడియోస్ నుంచి చెప్తా ఉన్నాను. సో అదే టాపిక్ ఈరోజు మన కంటెంట్. సో చెప్పాం కదా, ఎవరికి ఎప్పుడు ఏమైద్దో తెలియదు, అది మన ప్రాణానికే గ్యారంటీ లేదు. మరి మన బిజినెస్ ఎంత, మనీ ఎంత. సో కదా, మనీ ఏ నిమిషంలో ఏం జరిగిద్దో తెలియదు. ఈరోజు కోట్లు ఉండొచ్చు, కోటీశ్వరుడు, రేపు ఏమవుతామో తెలియదు. సో మనం ఇప్పుడు దాకా ఏం చేస్తూ ఉంటాము, మనీ కోసం పరిగెడతా ఉంటాం. దానికోసం ఫ్యామిలీస్ని వదిలేసి, అది వదిలేసి, హెల్త్ని మర్చిపోయి, సో డబ్బులు సంపాదించాలి అనే తాపత్రయంతో, డబ్బులు అయితే అవసరం కాదన్ను, అవసరం కోసం మనం అన్నీ మర్చిపోయి ఇంకా అదే మొదటి ప్రయారిటీగా తీసుకొని చేస్తూ ఉంటాం చాలామంది. తప్పదు, అందరం చేస్తూ ఉన్నాం, ఒకళ్ళనే కాదు అందరం చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు నేను మిమ్మల్ని అడగాలని, మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నా ఫస్ట్ ప్రయారిటీ అయితే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి నా ప్రయారిటీ అయితే మారిపోయింది, అదైతే హెల్త్. సో ఎర్లియర్ డిఫరెంట్ అనేది, సో మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా అన్నీ వర్కౌట్ అయ్యి మన రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు అన్నీ వచ్చిన తర్వాత అయితే నా ఫస్ట్ ప్రయారిటీ ఉందైతే మాత్రం హెల్త్. సో మీ ప్రయారిటీ ఏంటి అనేది నిర్మోహమాటంగా రాయండి, అది ఏదైనా కావచ్చు. సో ఎర్లియర్ నాకు కూడా ప్రయారిటీ హెల్త్ అయితే లేదు, కానీ తర్వాత అది దానికి మారింది. సో మీకు కూడా ఎప్పుడైనా మారచ్చు. సో ప్రస్తుతం మీ ప్రయారిటీ ఏంటి అనేది రాయండి. సో ఎందుకు అనేది రాసినా కూడా ఇంకా మంచిది. నా ప్రయారిటీ అయితే హెల్త్ అని ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఎందుకంటే హెల్త్ మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, హెల్త్ని మనం ఎన్ని డబ్బులు పెట్టైనా కూడా కొనుక్కోలేం, అది టెంపరీ మాత్రమే. సో అలాంటప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నా ఏం ఉపయోగం. నెక్స్ట్ ప్రయారిటీ అయితే మాత్రం హ్యాపీనెస్, హెల్త్, హ్యాపీనెస్. ఎన్ని ఉన్నా కానీ తృప్తి అనేది లేకపోతే, ఎన్ని కోట్లు ఉన్నా కూడా తృప్తి అనేది లేకపోతే వేస్ట్. సో ఇంకొకటి గుర్తొచ్చింది ఏంటి అంటే, సడన్గా న్యూస్ విన్నప్పుడు హడావిడిగా మా వారు బయలుదేరాల్సి వచ్చింది. సో వీకెండ్, సో రేపు మండే ఆఫీసు, కొద్దిగా ఇవాళ సండే వీకెండ్ కదా, నేను కూడా కొద్దిగా రిలాక్స్డ్గానే ఉన్నాము ఈవినింగ్ టైము. సో నేను ఇంకా డిన్నర్ కూడా ఉండలేదు, హడావిడిగా ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా వీకెండ్ అనేది. సడన్గా ఎప్పుడైతే ఉందో మా వారు హడావిడిగా ఇంకా తిని బయలుదేరాల్సి. సో ఇది ఏదో కొత్త విషయం మీకు ఏదో చెప్పాలి అని కాదు. సో అర్థం చేసుకోండి, ఏ విషయమైనా ఎప్పుడైనా ఏ మూమెంట్ ఏం జరిగిద్దో మనము తెలియదు. సో బిజినెస్, మనము ఇప్పుడు సేవింగ్స్, మనం మనీ కోసం పరిగెత్తుతూ ఉంటాం. సో ఆ మనీ కోసం పరిగెత్తుతూ ఉండి కూడా మనము చాలా ప్రయారిటీస్ మార్చుకొని మనీ స్పెండ్ చేస్తూ ఉంటాం. ఏంటి ఫ్యూచర్, ఇప్పుడేదో కరెంటు మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం, అంతా ఇలానే ఉంటుంది అనే ఎస్టిమేషన్ వేసుకొని మనం ఈఎంఐలు తీసుకోవటం, ఇంకా అదర్ బిజినెస్లతో ఇన్వెస్ట్మెంట్ చేయటం, అదైతే కామన్, తప్పదు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం న్యూ ఇన్వెస్ట్మెంట్ అయితే తప్పదు, చేయాల్సిందే. కానీ మనం ఫ్యూచర్ వర్స్ట్ సినారియోస్ను కూడా ఎస్టిమేట్ చేసుకోవాలి. సో వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఆ మనీ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. సో దానికి మనం ఆల్వేస్ ఏం చేయాలి, మనము పక్కన మనకి సేఫ్టీగా
కొంత అమౌంట్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీన్నే మనం మనీ మేనేజ్మెంట్ సిరీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జార్స్ని ఎందుకు మెయింటైన్ చేయాలి, ఏ జార్లో ఎంత మెయింటైన్ చేయాలి, ఎందుకు చేయాలి అనే సిరీస్లు కూడా మనము పాస్ట్ ఫ్యూ వీక్స్ వీడియోస్లో చేశాము. సో ఈరోజు సిచ్యువేషన్ రియల్గా అది ఎందుకు అనేది ప్రాక్టికల్గా మీకు చెప్పడానికి నా దగ్గర అయితే సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో అది హెల్త్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, పర్సనల్ రిలేషన్స్ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. ప్రస్తుతం అంతా బాగుంది అనుకొని మనము ఎప్పుడైతే ఫ్యూచర్కి కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటామో అది ఏమైద్దో తెలియదు. అలా అని చెప్పి చెయ్యొద్దు అని అనట్లేదు. సో సేఫ్టీ అనేది ఎప్పుడూ అవసరము. అందుకని ఏ పనైనా పోస్ట్ పోన్మెంట్ చెయ్యమాకండి, ప్రొక్రాస్టినేషన్ చెయ్యమాకండి, వర్స్ట్ సినారియోస్ని ఎస్టిమేట్ చేయండి. సో హ్యాపీగా ఉండాలి అలా అని చెప్పి ఎప్పుడు నెగిటివ్ అని కాదు. సో వీటన్నిటిని మనం బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. ఇప్పుడు హెల్తీగా ఉన్నాము అని చెప్పి మనము ఏది పడితే అది తినేసి తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చి మళ్ళీ అది తినకూడదు ఇది తినకూడదు డైట్ చేసి మెడికేషన్ చేసుకొని అన్ని ఇబ్బందులు పడే బదులు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటా డైట్ని కంట్రోల్లో చేసుకుంటా కొన్ని మనకు నోటికి రుచి అనిపిస్తాయి, తినాలనిపిస్తాయి, కానీ పొట్టకవి రుచిగా అనిపించవు అన్నమాట. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఏమి ఉండదు, ఏముంది ఈ ఒక్కరోజు, ఏముంది ఈ ఒక్కరోజు, ఆ ఒక్కరోజు చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనం రూపాయి కష్టం కూడబెడితే అది మనకి అవసరం ఎలా వస్తుంది అలానే ప్రతిరోజు హెల్త్ అనేది ఇంపార్టెంట్, టైం అనేది ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్. ప్రతి దానికి టైం అనేది ఉంది. ఆ టైంని మేనేజ్ చేసుకోండి, ఆ టైంకి రెస్పెక్ట్ ఇవ్వండి. మనము టైం మేనేజ్మెంట్ మనం చేసుకోకపోతే ఎవరు మనకి వాల్యూ ఇవ్వరు. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు జాబ్ సాధిస్తాము, స్టూడెంట్స్ కూడా జాబ్ కోసం అని చెప్పి ఎన్నో కష్టాలు పడి జాబ్లో చేస్తాము. కానీ వాళ్ళకి పోస్ట్ పోన్మెంట్, ఈ ప్రొక్రాస్టినేషన్, చేద్దాంలే చేస్తారు, ఎప్పుడో ఒకటి చేస్తారు, చేస్తాంలే ఎప్పుడో ఒకటి సబ్మిట్ చేస్తాంలే అంటే సరిపోదు. సో ఆన్ టైమ్ సబ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఓవర్ నైట్గా మనం మార్చుకోండి, ప్రాజెక్టుని బట్టి మార్చుకోండి అంటే అది కుదరదు. సో పిల్లలకి అనేది ఈ హ్యాబిట్స్ అనేది టైం మేనేజ్మెంట్ దాని విలువ గురించి తెలియచేయటం చాలా అవసరం. చాలామంది ఏమనుకుంటా ఉంటే పిల్లలు హోంవర్క్ చిన్న బేసిక్ విషయం అనమాట. పిల్లలు హోంవర్క్ సబ్మిట్ ఆన్ టైం సబ్మిట్ చేయకపోతే ఏముంది, ఈ రోజు చేయకపోతే నెక్స్ట్ రోజు చేస్తా, నెక్స్ట్ అయితే నెక్స్ట్ మంత్కి చేస్తా. ఎందుకు టీచర్ రిసిద్ధి ఏమైందంట, ఒకరోజు చేయకపోతే దానికి మా అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వాలా, ఏమైంది, చిన్న పిల్లోడు ఈ క్లాసులకి అంత పనిష్మెంట్లు అవసరమా, వీళ్ళకి ఇంత అవసరమా అనే మైండ్ సెట్ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మీరు ఎలాంటి పేరెంట్సో మీరైతే అర్థం చేసుకోండి, మీరైతే ఆలోచించండి. సో ఎప్పుడైతే మనము వాటిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటామో పిల్లలు కూడా తొందర ఏముందిలే, ఎవరేం అనలేదు కదా, ఇప్పుడు నేను తొందర ఏముంది, అదే హ్యాబిట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ పిల్లలకి చాలా అవసరం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే బుక్స్లోంచి అయితే రావు, ఏ టీచర్స్ నేర్పించరు. ఇవి మెయిన్గా పేరెంట్స్ నుంచి, ఇంట్లోంచే. పేరెంట్స్ అంటే ఓన్లీ మనమే అనే కాదు, మన ఇంట్లో వాళ్ళందరూ ఎఫెక్ట్ చేస్తామన్నమాట. వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో చిన్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, పెద్ద అయిన తర్వాత అవే పాటిస్తూ ఉంటారు. సో మీ పిల్లలకి ఇవి మనకు ఉండొచ్చు, లేకపోవచ్చు. చాలామంది అనుకో మాకు ఎలాగూ లేవు, మా పిల్లలకి కావాలి అనుకునే చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో కానీ మా పిల్లలకు కావాలి మేము చెయ్యము అంటే సరిపోదు, మనం కూడా మార్చుకోవాలి. మనం ఎప్పుడైతే పాటిస్తున్నామో వాళ్ళు కూడా ఈజీగా మార్చుకోవడానికి సాధ్యమవుతుంది. నువ్వు మార్చుకోకుండా, మనం మార్చుకోకుండా వాళ్ళని మార్చుకోమంటే నేనెందుకు మార్చుకోవాలి, నువ్వు మార్చుకున్నావు అనే క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. సో వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు బాధపడే బదులు ముందుగానే మనము పాటించి వాళ్ళు పాటించేటట్లు చేయటం అనేది ఏ విషయంలోనే సరైన పద్ధతి అన్నమాట, వాళ్ళకి నేర్పించడం అనేది. సో ఈరోజు టాపిక్ అయితే దేనిని పోస్ట్పోన్ చేయమాకండి. అది ఏ విషయంలో అయినా ప్రయారిటీస్
బౌండరీస్ సెట్ చేసుకోండి, అర్జెన్సీని క్రియేట్ చేసుకోండి. ఇవన్నీ చాలా టాపిక్లో మనం ఇంటర్ రిలేటెడ్గా వస్తూనే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇది ఈ చిన్న చిన్న విషయాలు కాదు. సక్సెస్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ విషయమైనా కానీ మనము సక్సెస్ఫుల్గానే ఉంటాము. సో ఈరోజు మెసేజ్ అయితే మాత్రం సో దేన్ని పోస్ట్పోన్ చేయమాకండి. టైంకి వాల్యూ ఇవ్వండి, మీ వాల్యూని పెంచుకోండి, మీ పిల్లలకు కూడా వాటిని పాస్ చేయండి. సో ఈరోజు మెసేజ్ మీకు నిజంగా వాల్యుబుల్ అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటగా మీకు మీరు మార్చుకోవడానికి స్టార్ట్ చేయండి. ప్రయత్నించండి అని చెప్పట్లేదు, స్టార్ట్ చెయ్యండి. సో నిజంగా ఈ చిన్న మార్పులు మీకు పెద్ద సక్సెస్ని, పెద్ద చేంజెస్ని మీ లైఫ్లో తీసుకొస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. ఆచరించి మీరే ఎక్స్పీరియన్స్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.